నయనతారతో ప్రమోషన్ చేయించడం ఎవరి వల్ల కాదు. ఎన్ని కోట్లు ఎక్కువిస్తామన్నా ఆమెకు నచ్చని పదం ప్రమోషన్. అలాంటి నయనతారను ఓ తెలుగు డైరెక్టర్ మార్చేశాడు. ఎలాగంటే మీరే చూడండి. చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది. ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే హీరోయిన్ గా నయనతార, అదితిరావు హైదరి పేర్లు వినిపించాయి. ముందుగా నయనతారను సెలెక్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. సైరా, గాడ్ ఫాదర్ తర్వాత చిరు నయన కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇదే. సినిమా రిలీజ్ టైంలో ప్రమోషన్స్ లో కనిపించిన నయన చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా మొదలు కావడానికి ముందే ప్రమోషన్ స్టార్ట్ చేయడంతో టాలీవుడ్డే కాదు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. ఏం ఒప్పించి ఓకే చేయిస్తాడు గానీ సీనియర్ హీరోయిన్స్ అందరూ అనిల్ రావిపూడి మాయలో పడాల్సిందే. కెమెరాకు దూరమైన విజయశాంతితో సరిలేరు నీకెవ్వరూ తీశాడు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండే నయనతో ఇలా వీడియో చేయించడం అనిల్కే చెల్లింది. నయనతార నటిస్తోందని చెప్పడానికి ఒక చక్కని కథను అల్లుకుని వీడియోతో ఎంటర్టైన్ చేశాడు డైరెక్టర్. హలో మాస్టారు, కెమెరా కొద్దిగా రైట్ కు టర్నింగ్ ఇచ్చుకోమా అంటూ నయన సంక్రాంతికి రఫ్ ఆడిద్దామంటూ అనిల్ ఎంటర్టైన్మెంట్ చేశారు. సినిమా ఇంకొన్ని రోజుల్లో సెట్స్ పైకి రానుంది. 6 నెలల్లో పూర్తి చేసేసి సంక్రాంతికి బొమ్మను తీసుకొచ్చేస్తున్నారు. సినిమా ఇంకా మొదలు కాకుండానే ప్రమోషన్ స్టార్ట్ చేసేశాడు. ఈ లెక్కన సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రమోషన్ జాతరే. సినిమాను ఓపెన్ చేశారో లేదో హైప్ తెచ్చుకునే పని మొదలు పెట్టేశాడు. ఆ మధ్యకాలంలో సంక్రాంతికి వస్తున్నాం చేసినంత ప్రమోషన్ ఇంకా ఏ సినిమాకు చేయలేదు. గోదావరి గట్టు మీద రామచిలుకవే సాంగ్ తో మొదలు రకరకాలుగా రోజుకొకసారి ఏదో రకంగా కనిపిస్తూనే ఉన్నారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవితో సినిమా కావడంతో ఆ డోస్ను మరింత పెంచేనున్నాడు. చిరంజీవి విషయంలోనూ ప్రమోషన్నే నమ్ముకున్నాడు. ఇంట్రడ్యూస్ ది గ్యాంగ్ ఆఫ్ మెగా 157 అంటూ సినిమా మొదలైన రోజే వీడియో షూట్ చేసి వదిలారు. అనిల్ చిరు సినిమా షూటింగ్ ఉగాది నాడు లాంఛనంగా స్టార్ట్ అయింది. క్లాప్ కొట్టగానే మెగాస్టార్ ను ఇంటికి పంపించకుండా ఈ ప్రమోషన్ షూట్ ను అక్కడే డిజైన్ చేస్తూ డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటర్స్, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ ని పరిచయం చేశాడు అనిల్. లేటెస్ట్ గా నయనతార సినిమాలో నటిస్తోందంటూ ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాడు. మున్ముందు మెగాస్టార్ నయనతార ఇంకెన్ని వీడియోలు చేయాల్సి ఉంటుందో గానీ సినిమా షూటింగ్ ప్రమోషన్ షూట్ తోనే స్టార్ట్ అయింది. బాలకృష్ణన్ ఇప్పుడు అందరూ ముద్దుగా బాలయ్య అంటున్నారే కానీ గతంలో నందమూరి నరసింహం, నట కిషోరం వంటి బిరుదులతో పిలిచేవాళ్ళు. ఇప్పుడు బాలయ్య అనేది బ్రాండ్ అయిపోయింది. బాలయ్యను ఆంధ్ర కింగ్ గా చూపించాలి అనుకున్న డైరెక్టర్ కోరిక తీరలేదా? ఆ తాలూకు కథేంటో చూద్దాం. బాలకృష్ణ, రామ్ పోతినేని మధ్య మంచి ర్యాప్ ఉంది. ఒకరి మీద ఒకరు జోకులేసుకునేంత అనుభవం ఉందన్న విషయం స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే వరకు తెలీదు. బాలయ్యతో సీనియర్స్ కంటే యంగ్ హీరోలు క్లోజ్ గా ఉంటారు. బాలయ్య అంటే చాలా మందిలో భయమున్న సిద్ధు జొన్నలగడ్డ, శర్వానంద్, అడ్విశేష్ అన్స్టాపబుల్ షోతో బాగా క్లోజ్ అయ్యారు. రామ్ అన్స్టాపబుల్ షోకు రాకపోయినా స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లోజ్ గా మూవ్ అయ్యాడు. ఈ ఇద్దరు కలిసి నటించే ఛాన్స్ మిస్ అయింది. బాలయ్యే ఈ అవకాశాన్ని రిజెక్ట్ చేశాడని ఆలస్యంగా తెలిసింది. రామ్ నటిస్తున్న సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అని టైటిల్ పెట్టారు. సినిమా కథలో హీరోగా ఉపేంద్ర, ఫ్యాన్ గా రామ్ కనిపించారు. ఆంధ్ర కింగ్ గా బాలయ్య నటించాల్సింది. అనుష్కతో మిస్ సిటీ, మిస్టర్ పోలీసిటీ తీసిన మహేష్ బాబు ఆంధ్ర కింగ్ తాలూకా కోసం ముందు బాలయ్యనే సంప్రదించాడని, హీరో రిజెక్ట్ చేయడంతో ఉపేంద్రను తీసుకున్నారని తెలిసింది. బాలయ్యను మెప్పించి సినిమాలో నటించేలా ఒప్పిస్తే ఆంధ్ర కింగ్ తాలూకాకు సూపర్ క్రేజ్ వచ్చేది. వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్న బాలయ్య ఆంధ్ర కింగ్ గా కనిపిస్తే భారీ ఓపెనింగ్స్ తో పాటు ఆ హైప్ మరోలా ఉండేది. మణిరత్నం 2 నిమిషాల ట్రైలర్ లోనే కథనంతా చెప్పేశాడు. సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి క్లైమాక్స్ ముందు వరకు ఏం జరుగుతుందో ఊహించుకునేలా చేసేశాడు. ఎండ్ సీన్ ఒక్కటే బ్యాలెన్స్. కమల్ హాసన్, శింబు మధ్య దర్శకుడు స్టోరీని ఎలా రాసుకున్నాడో చూద్దామా? 37 ఏళ్ల క్రితమే కమల్తో గ్యాంగ్స్టర్ సినిమా నాయకుడు తీసి మెప్పించాడు మణిరత్నం. కమల్ హాసన్ యాక్టింగ్, మణిరత్నం మేకింగ్ వెండితెరపై చెరగని ముద్ర వేసింది. 37 ఏళ్ల తర్వాత ఈ హిట్ కాంబినేషన్ థగ్ లైఫ్ మూవీతో కలిసింది. ట్రైలర్ చూస్తుంటే శింబు కీ రోల్ పోషించాడు అనిపిస్తోంది. శింబు చిన్నప్పుడు కమల్ ప్రాణాలు కాపాడడంతో బాగా దగ్గరయ్యాడు. గ్యాంగ్స్టర్ బాధ్యతలు శింబుకి అప్పజెప్తాడు. తర్వాత కమల్ కి రివర్స్ అవుతూ శింబు విలన్ గా మారతాడని ట్రైలర్ లో చూపించాడు దర్శకుడు. కమల్ హాసన్ మణిరత్నం కాంబో రిపీట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. విక్రమ్ రావడానికి ముందు కమల్ డిజాస్టర్ హీరో, పొన్నియిన్ సెల్వన్ కు ముందు మణిరత్నం ఫ్లాప్ డైరెక్టర్. ఈ ఇద్దరు ఒకేసారి హిట్స్ కొట్టి ఫామ్ లోకి రావడంతో 37 ఏళ్ల తర్వాత ఈ హిట్ కాంబో కలిసిందే. కమల్ 234వ సినిమాగా రూపొందుతోంది థగ్ లైఫ్. దీన్ని జూన్ 5న రిలీజ్ చేస్తున్నారు. చెన్నైలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కమల్, మణిరత్నంతో త్రిష, శింబు, రెహమాన్ హాజరయ్యారు. తమన్నాకి బ్యాడ్ టైం, గుడ్ టైం కలిసి నడుస్తోందా?
జ్యోతిష్యుడు ఈ విషయాన్ని చెప్పకపోయినా పరిస్థితులు చూస్తుంటే తమన్నా టైం 2 పడవలపై ప్రయాణిస్తోంది. హిట్ లేకపోవడం బ్యాడ్ అయితే బాలీవుడ్ ఆఫర్స్ రావడం గుడ్ టైం. తమన్నాపై గ్లామర్ హీరోయిన్ ముద్ర పడిన 100% లవ్ సైరా నరసింహారెడ్డిలో పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. F3 తర్వాత సరైన హిట్ పడలేదు. తెలుగులో ఎన్నో ఆశలు పెట్టుకున్న భోళా శంకర్ నిరాశపరిచింది. అదేంటో గానీ ఈ అమ్మడికి లేడీ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా కలిసి రాలేదు. హిందీలో కంగనా హిట్ మూవీ క్వీన్ తెలుగు రీమేక్ దట్ ఈజ్ మహాలక్ష్మితో ఫస్ట్ టైం లేడీ ఓరియంటెడ్ మూవీలోకి అడుగు పెడితే ఇంతవరకు రిలీజ్ కు నోచుకోలేదు. మరో లేడీ సెంట్రిక్ మూవీ బబ్లీ బౌన్సర్ మూవీతో ఛాన్స్ కొట్టేసింది అనుకుంటే థియేటర్స్ లోకి అడుగు పెట్టకుండానే సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. పోనీ అక్కడి ప్రేక్షకులనైనా ఇంప్రెస్ చేసిందా అంటే అది లేదు. ఇక ఓదెలా 2లో శివశక్తిగా పవర్ఫుల్ రోల్ చేసిందని మేకర్స్ ఓదరగొట్టినా అరుంధతి అఖండను మిక్స్ చేసి తీసిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఓదెలా 2 తర్వాత తమన్నా తెలుగులో ఏ సినిమా చేస్తోందంటే ఒక్కటి చేతిలో లేదు. తమన్నా హీరోయిన్ గా ఫెయిల్యూర్ అయిన ఐటెం గర్ల్ గా హిట్ అయింది. జైలర్ 2 ప్రమోషన్ కు తమన్నా కావాలయ్య సాంగ్ ఉపయోగపడింది. ఆ తర్వాత హిందీలో 600 కోట్లకు పైగా రాబట్టిన స్త్రీ 2లో తమన్నా ఐటెం సాంగ్ సినిమాలో స్పెషల్ గా నిలిచింది. అజయ్ దేవగన్ మూవీ రైట్ 2తో మరోసారి ఐటెం గర్ల్ గా మెరిసింది. 16 ఏళ్ల కెరియర్ లో సౌత్ లోని అన్ని భాషల్లో నటించిన తమన్నా ప్రస్తుతం ఒక్క మూవీ కూడా చేయలేదు. ఇలా 4 భాషల్లో ఒక్క సినిమా లేకపోవడం కెరియర్ లో ఇదే ఫస్ట్ టైం అయినా హిందీలో 3 సినిమాలు చేస్తోంది. స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్ గా ముద్రపడిన తమన్నా తెలుగులో ఘని తర్వాత మరో ఐటెం సాంగ్ చేయలేదు. అజిత్ ఏడాదికి ఒకసారి కూడా కనిపించడు. 2 ఏళ్లకు ఒక సినిమాతో వచ్చే ఈ తమిళ స్టార్ తీసుకున్న నిర్ణయంతో ఫ్యాన్స్ బెంబేలెత్తిపోతున్నారు. ఇక నుంచి 2 ఏళ్లకు ఒకసారి కనిపిస్తాడా? 2 పడవలపై ప్రయాణమే దీనికి రీజనా? ఇంతకీ అజిత్ తీసుకున్న ఆ డెసిషన్ ఏంటో చూద్దాం. అజిత్ కు ఎట్టకేలకు గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్ పడింది. కెరియర్ లో ఫస్ట్ టైం 200 కోట్ల మార్కు దాటాడు. అజిత్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో దర్శకుడు అదిక్ రవిచంద్రన్ హీరోకు అలాంటి ఎలివేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ మూవీని నవంబర్ లో స్టార్ట్ చేసిన 2026లో సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నట్టు ఓ ఇంటర్వ్యూలో అజిత్ చెప్పాడు. ఒకవైపు సినిమా, మరోవైపు రేసింగ్ కి సమాన న్యాయం చేయలేకపోయారని, ఇక నుంచి రేసింగ్ సీజన్ నడుస్తున్నప్పుడు సినిమాలకు దూరంగా ఉంటానని అజిత్ చెప్పడంతో ఫ్యాన్స్ కంగుతిన్నారు. ఈ మధ్య కాలంలో అజిత్ రేసింగ్ పై ఎక్కువగా కాన్సంట్రేషన్ చేస్తూ సినిమాలను డిలే చేస్తూ సినిమాపై కాన్సంట్రేషన్ చేయడం లేదని, అందుకే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అన్న చర్చ నడుస్తోంది. రేసింగ్ మాయలో పడి సరైన స్టోరీలు ఎంచుకోవడం లేదని ఫ్యాన్సే ఫీల్ అవుతున్నారు. వరుసగా ఫెయిల్యూర్స్ కి ఇదే రీజన్ అంటూ విమర్శలు వస్తున్నా అజిత్ పట్టించుకోవడం లేదు. రేసింగ్ సీజన్ లో సినిమాలకు దూరంగా ఉంటానని అజిత్ చెప్పడంతో ఇక సినిమాలు అనుకున్న టైంలో పూర్తి కావడం కష్టమే అంటున్నారు. అజిత్ రేసింగ్ సినిమా 2 కళ్ళు. అయితే ఫ్యాన్స్ మాత్రం అజిత్ ను రేసర్ గా చూడడానికి ఇష్టపడడం లేదు. రేసింగ్ అంటూ తరచూ ప్రమాదాలకు గురి కావడంతో అజిత్ ను హీరోగా ఇష్టపడే వాళ్లే ఎక్కువ. దీనిపై కూడా అజిత్ క్లారిటీ ఇచ్చాడు. రేసింగ్ లో చాలా ప్రమాదాలు జరిగినా, సినిమాల్లో స్టంట్స్ చేస్తున్నప్పుడు కూడా ఎన్నోసార్లు ప్రమాదాలకు గురయ్యాను. ఎన్నో సర్జరీలు జరిగినా యాక్షన్ ని వదులుకోలేదు. యాక్సిడెంట్ జరిగాయి కదా అని రేసింగ్ కి దూరం కాలేను. నా దృష్టిలో సినిమా, రేసింగ్ ఒకటే అంటూ అజిత్ వివరించాడు.